ఆలోచించే టైంలో రానే వచ్చింది ఒక సమాధానం. ఏం సమాధానం అంటే, ఇలా మాదిగోళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు పోయి డబ్బులు కొట్టండి అన్నారు. అది గాంధీ సిద్ధాంతం. ఇక్కడ మాదిగోళ్ళు ఎవరైనా ఉన్నారా, పోయి డబ్బులు కొట్టండా, ఇది గాంధీ సిద్ధాంతం. ఇక్కడ మాదిగోళ్ళు ఎవరైనా ఉన్నారా, పోయి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోండి, ఇది అంబేద్కర్ సిద్ధాంతం. కనిపిదు అయోమయం దేనికి? ఇక్కడ మాదిగోళ్ళు ఎవరైనా ఉన్నారానే, పోయి డబ్బులు కొట్టడా, ఇది పచ్చి గాంధీ సిద్ధాంతం. ఇది ఎవరన్నారో మీకు తెలుసు. కానీ విశారదను అంబేద్కర్ వారసుడిగా ఏమంటారంటే, మాదిగోళ్ళు ఎవరు ఉన్నారా, పోయి ముఖ్యమంత్రి సింహాసనం మీద బాధ్యతగా అధికారంగా కూర్చున్నాం, ఈ రాష్ట్రాన్ని పరిపాలిద్దామని అంటున్నా